కార్మిక చట్టాలను ప్రభుత్వం అమలు చేసి కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని బీఆర్ఎస్కే ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు నెమిలిపోరి రఘు డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ కార్మికులకు ఆరోగ్య బీమా, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, ఇళ్ల స్థలాలు కార్మికుల కుటుంబాలకు కేటాయించాలని, టిఫిన్ సెంటర్లకు రక్షణ కల్పించాలని, షాపులు తొలగించి నిలిపివేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అరుణ్, ఉపాధ్యక్షులు విజయ్, రాజు, యేసురత్నం, కోశాధికారి అనిల్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు నెమలిపిరి రఘు, బీఆర్ఎస్కేయు హోటల్ వర్కర్స్ యూనియన్ వరంగల్ జోన్ అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈరోజు తెలియజేయనిది ఏంటంటే, ఎన్నో సంఘాలు ఉన్నాయి. అమాలి సంఘం ఉంది, మజ్బూరీ సంఘం ఉంది, ఎన్నో రకాల సంఘాలు ఉన్నాయి. అదేవిధంగా హోటల్ వర్కర్ యూనియన్ సంబంధించిన సంఘాలలో మేము గత 5 సంవత్సరాలుగా హోటల్ వర్కర్ల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం మేమందరం సంఘటితమై అందరినీ ఇందులో మెంబర్స్గా జాయిన్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఎటువంటి సాధక బాధకాలైనా కానీ మీ అందరం కూడా ముందుండి హోటల్ వర్కర్స్కి సంబంధించిన సాధక బాధకాల్లో ప్రతి ఒక్క ఇంటికి, అంటే ప్రతి ఒక్కరిని సభ్యునిగా జాయిన్ చేసుకొని వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే, సపోజ్ ఇప్పుడు హోటల్లో పనిచేసే వాళ్ళకి పీఎఫ్, ఈఎస్ఐలు ఉండలేవు. ఆ విషయంలో ఓనర్ని అడిగి, ఎందుకంటే మీరు పనిచేస్తారు కాబట్టి 10-20 సంవత్సరాలు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కల్పించబడిన మౌలిక సదుపాయాలు మీరు ఇవ్వాలి. అదొక్కటే కాకుండా ఉద్యోగ భద్రత, పొద్దుగా పనిచేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు అని అయితే కనీసం పట్టించుకుంటూ లేరు. ఒక్కొక్కరు వరంగల్, హన్మకొండ, కాజీపేట సంబంధించిన ఏరియాల్లో 20 నుంచి 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. పనిచేసినంతకాలం ఒంటిలో ఓతుకున్న రోజులు ఓనర్ వాడుకున్నాక తర్వాత రేపు పొద్దుగా బంద్ అయితే వయసు అయిపోయినాక బయటికి వెళ్ళకూడదు అవుతుంది. కానీ ఎటువంటి ఎలవెన్స్ కానీ ఏమి ఇవ్వకుండా ఓనర్లు అందరూ కూడా ఈ వర్కర్లని ఇది చేయడం జరుగుతుంది. మేము కూడా గత 20 సంవత్సరాలుగా హోటల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాం. మీ అందరం కూడా సంఘటితమై ఇట్లా కాదు, మనందరం కూడా న్యాయం జరగాలి. మనకు కూడా సపోజ్ ఓన్లీ ఒక ఓటర్ గానో లేకుంటే ఒక కార్మికుడు గానో చివరి మిగిలిపోయి 60 సంవత్సరాలు వచ్చినాక చూసుకుంటే ఏమాత్రం ఇది లేకుండా బానిస బతుకుగా బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ వాళ్ళ అభ్యున్నతి కోసం మేము ఏం చేస్తున్నామంటే, అందరినీ కూడా మమ్మల్ని దీనిలో యూనియన్లో జాయిన్ చేసుకొని ఒక మనిషికి 120 రూపాయల చొప్పున సభ్యత్వం తీసుకొని ఎంతమంది ఉన్నారు, దాదాపు ఇప్పుడు మేము 25,000 మంది కుటుంబాలు వరంగల్ జిల్లాలో ఇప్పుడు నివసిస్తూ ఉన్నాయి. సో వాళ్ళందరి కోసం మేమందరం కూడా పాటుపడడం జరుగుతుంది. మా జనరల్ సెక్రటరీ అరుణ్ గారు, మా కోశాధికారి శ్రీధర్ స్వామి గారు, ఉపాధ్యక్షులు విజయ్ గారు, ఉపాధ్యక్షుడు రాజు గారు, మేమందరం కూడా ఒక బాడీగా సరే అందరికీ ఏదైనా మంచి అయినా చెడైనా, మొన్న ఒక వ్యక్తి మాతో పాటు పనిచేసేటువంటి వ్యక్తికి కిడ్నీలు 2 ఖరాబ్ అయ్యి సరైన ట్రీట్మెంట్ దొరకక పాపం దైనందిన స్థితిలో చనిపోవడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో అతనికి ఎవరు హెల్ప్ చేసేటోళ్ళు లేకపోతే మేము తలా ఒక 100-200 వేసుకొని ఆయనకు ఒక 25 రూపాయలు సాయం చేయడం జరిగింది. సో మానవతా దృక్పథంతో ఇప్పుడు ఎవరైనా హోటల్ ఓనర్లు కానీ వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళని కానీ వాళ్ళని తక్కువ చూపు చూడకుండా, ఇప్పుడు వచ్చిన కస్టమర్ తక్కువ చూపు చూసి ఓనర్ కూడా తక్కువ చూస్తే వాళ్ళ బ్రతుకులు ఏమవుతాయి. ఎందుకంటే వాళ్ళకి రెండో జీవనాధారం లేదు. ఒకటే కాకుండా స్ట్రీట్ వెండర్లు, మన కాజీపేటలో చూసుకున్నట్టయితే స్ట్రీట్ వెండర్లు అందరినీ ఖాళీ చేయించేసి మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళ పట్ల చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే కష్టపడి పని చేసుకుంటే వాళ్ళకి చూస్తున్నాం వాళ్ళ సాధక బాధగా ఎట్లున్నాయంటే, ఒక బండి ఇడ్లీ బండి పెట్టుకున్నానికి 34,000 గిరిగిరి తీసుకొని నడుపుకుంటున్నాం అన్న, మా బతుకులేదన్న, మమ్మల్ని 2-3 రోజులు పని చేస్తే మేము ఎట్లా కట్టుకోవాలన్నా అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. సో వాళ్ళందరికీ మీ అందరం కూడా ఒక సంఘటితమై ఏదేమైనా కానీ గవర్నమెంట్ తరఫున కానీ ఇంకోటి కానీ కనీసం హోటల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి 50 గజాల జాగా ఉండేట్టుగా, వాళ్ళ జీవిత భద్రత ఉండేట్టుగా మేము ఉన్నామనే ఉద్దేశంతో ఈరోజు బీఆర్ఎస్కేయు హోటల్ యూనియన్ మేము స్థాపించుకొని అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మీడియా ముఖంగా మీకు తెలియజేసేదంటే, మమ్మల్ని కూడా మీరు గుర్తించండి. మేము కూడా కార్మికులను అందరం కూడా బ్రతకాలి, ప్రతి ఒక్క హోటల్ కార్మికులు బ్రతకాలి. మరి 25,000 మంది ఫ్యామిలీస్ అంటే లెక్క పెట్టుకొని మీరు ఒక ఫ్యామిలీకి మినిమం 2-3 ఉన్నా కానీ ఎంతమంది ఓటర్లు అవుతున్నారంటే, మేము ఓటర్లుగానే బతుకుతాం. మేము మాకంటూ ఒక గుర్తింపు ఉండదు సమాజంలో. సో దయచేసి నాయకులారా మీరు అంతా మమ్మల్ని గుర్తించండి. గత పాలకులు అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మమ్మల్ని అంతా ఎంతో గుర్తించేది, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళేది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కష్టజీవుల్ని గుర్తించకపోతే అది ఎప్పటికీ మనుగడ సాధించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దయచేసి పాలకులారా, ఎవరైతే స్ట్రీట్లో ఇడ్లీ బండి కానీ లేకుంటే ఒక మొబైల్ టిఫిన్ సెంటర్గా పెట్టుకొని వాళ్ళు జీవన ఉపాధి కొనసాగుతున్నారో వాళ్ళందరినీ అనవసరంగా మీరు హెరాస్మెంట్ గురి చేసి మున్సిపాలిటీ ఆఫీసర్లు కానీ, హెల్త్ ఇన్స్పెక్టర్లు కానీ వాళ్ళ ఏదంటే వాళ్ళని అసలు సమాజంలో బతకడానికి వీళ్ళే అన్నట్టుగా వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ డబ్బాలు పడగొట్టో ఇట్లా చాలా చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు. సరే, రోడ్డుకి అడ్డంగా అక్కడే రోడ్డు పక్కకి పెట్టుకొని బతుకుతున్నారు కావచ్చు, వాళ్ళని మీరు తలుసుకుంటే ఏదైనా చేయొచ్చు. వాళ్ళకి ఒక ప్లేస్ చూపెట్టండి, ఒక దగ్గర ఫుడ్ కోర్ట్గా అరేంజ్ చేయండి. ఫుడ్ కోర్ట్లో అరేంజ్ చేసి ఒక 30-40 షాపులు అందరినీ జీవనాధారం చూపించండి. అలా పొద్దుగాలు వేస్తే ఇప్పుడు ఒక టిఫిన్ సెంటర్ చేసుకుంటాడు, పొద్దున ఇడ్లీ పిండి, ఆ పిండి, వడపిండి అని రెడీ చేసుకొని పెట్టుకున్నాక మీరు వచ్చి బండ్లు తీసేయంటే ఆయనకి ఎంత లాస్ వస్తుందని మీరు ఆలోచన చేయాలి. సరే, మీరు అక్కడి నుంచి తీయించాలన్నప్పుడు ఏం చేయాలంటే మీరు ఒక ప్లేస్ చూపెట్టండి. ఒక 20-30 మంది కలిపి ఇక్కడ ఫుడ్ కోర్ట్లా పెట్టుకోండి అంటే వచ్చే పబ్లిక్ కూడా ఒక ఫుడ్ కోర్ట్ అన్న ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది.
సో ఎప్పటికీ మీరు వాళ్ళని రోడ్ల మీద పెడతారు, రోడ్ల మీద వాళ్ళు కూడా బ్రతకాలి కదా. చిన్న చిన్న టిఫిన్ బండ్లు, ఈ ఇడ్లీ బండ్లు, ఇక దోశ వేసుకుంటే దోశ బండ్లు ఇలాంటి జీవనం కొనసాగిస్తున్నటువంటి మా డైలీ వైజ్గా పనిచేసుకుంటున్నటువంటి హోటల్ వర్కర్ల పట్ల, హోటల్ చిన్న నడిపించుకునే వాళ్ళ పట్ల మీరు మున్సిపల్ ఆఫీసర్లే కానీ ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళని రోడ్ల మీద ఖాళీ చేయించేసి పక్కా చేసి వాళ్ళని జీవన ఆధారం లేకుండా మీరు వాళ్ళ పట్ల చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి మొన్న కాజీపేటలో మేము చూసినాం. వాళ్ళందరూ కూడా మా దగ్గర, అంటే మేము ఒక యూనియన్ నాయకులుగా ఉన్నాం కాబట్టి, అన్న మా పరిస్థితి ఏందన్న, మా గురించి మాట్లాడేటోళ్ళు లేరా అంటే, మాట్లాడక ఏం చేస్తాం, మాట్లాడతాం. ఎక్కడికంటే అడిగి ఏ అవకాశాలు మాకున్నాయి. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడదామంటే ఆయన ఏమో అది ఉన్నది కదా, చట్టం ఉంది కదా అంటే, మరి కరెక్టే, చట్టం ఉంది, బాగా కాదంటలేదు. వాళ్ళకంటే ఒక స్ట్రీట్ లాంటి చూపెట్టాలి కదా. ఒక స్ట్రీట్ పెట్టుకొని ఒక దగ్గర ఫుడ్ కోర్ట్లో పెట్టుకుంటే బాగుతారు కదా. వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి మీరు. ఇప్పుడు మీరు పొద్దున్న లేచిన సాయంత్రం వరకు అన్నదాతలాగా పనిచేస్తూ ఉన్నారు మా హోటల్ వర్కర్లు. వాళ్ళని కూడా బతకాలి కదా, వాళ్ళు కూడా బతికే అవకాశాలు మీరు కల్పించాలి కదా. నా పేరు నెమలిపూరి రఘు, బీఆర్ఎస్ కేయు వరంగల్ జోన్ హోటల్ యూనియన్ అధ్యక్షుడిని.